హాయ్ అండి. దోసకాయ నువ్వుల చట్నీ ఇలా చేయండి, 3-4 రోజులు నిలవ ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. పచ్చిమిరకాయలు కొన్ని, ఎండుమిర్చి కొన్ని, వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. ఉట్టి పచ్చిమిర్చి వేసి చేసుకోండి, బాగుంటుంది. నా పచ్చిమిర్చి ఘాటు లేదని చెప్పి ఎండుమిరకాయ వేసాను నేను. ఉట్టి పచ్చిమిర్చితో చేసుకోండి, చాలా బాగుంటుంది. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 3 స్పూన్లు నువ్వులు కూడా వేసేసుకుని కొంచెం చిటపటలాడిన తర్వాత దాన్ని ఒక గిన్నెలో వేసుకుని అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని దోసకాయలు 2 తీసుకున్నానండి నేను. దోసకాయ 2 టమాటాలు తీసుకున్నానండి. టమాటా ఎక్కువ వేసుకుంటే బాగోదు, 2 వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అవి కూడా కొంచెం చింతపండు కూడా కొంచెం పెట్టాలండి. అవి అన్నీ కలిపి కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నువ్వులు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర మిక్సీ వేసేసుకుని కొంచెం తిప్పుకున్న తర్వాత దోసకాయ, టమాటా, చింతపండు వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, నేను లేదని వేయలేదు. కొత్తిమీర కూడా వేసుకుని టేస్ట్ బాగుంటుంది. తర్వాత తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకుని ఆ చట్నీ దాంట్లో వేసి 2 నిమిషాలు తిప్పాలండి. 2 నిమిషాలు తిప్పేసేసి దింపేసేసుకుంటే 2-3 రోజులు నిలవ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి.